పవన్ తన సినిమాల వేగం పెంచడమే కాకుండా మెగా కజిన్స్ కోసం అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. దసరా సినిమాల రేసులో తన రెండవ సినిమా ప్రేమంతో హిట్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి తన మూడవ సినిమాను ఐ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ తో చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా విషయంలో పవన్ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ సినిమాకు హీరోగా మెగా యంగ్ హీరోలు ఇద్దరిలో ఎవరితో ఒకరితో చేయమని ఈ సినిమా నిర్మాతకు పవన్ రికమెండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సామాన్యంగా ఇటువంటి విషయాలకు దూరంగా ఉండే పవన్ స్వయంగా కల్పించుకుని ఇలా మెగా కజిన్స్ ప్రమోట్ చేయడం ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్ గా మారింది. ఐ డ్రీమ్ మీడియా అధినేతకు మెగా కాంపౌండ్ తో ముఖ్యంగా పవన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ పరిచయాలతోనే పవన్ సాయంత్రంతో లేదా వరుణ్ తేజ్ తో కానీ సినిమా చేయమని ఐ డ్రీమ్ అధినేతకు గట్టిగా సూచించారని ఇండస్ట్రీలో గాసిప్లు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం చందు మొండేటి దగ్గరున్న మంచి సబ్జెక్ట్ సాయంత్రం తేజ్ కు బాగా సరిపోతుందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒకప్పుడు వరుసగా పెద్ద సినిమాలు తీసి ఇప్పుడు కష్టాల్లో పడ్డ ఒక నిర్మాతను పవన్ పిలిచి సాయంత్రం తేజ్ తో కానీ వరుణ్ తేజ్ తో కానీ సినిమాలు చేసుకోమని పవన్ సలహా ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతుంది. అయితే ఈ విషయాలు అన్ని పరిశీలిస్తున్న విశ్లేషకులు మాత్రం పవన్ ఇది అంతా తన కజిన్స్ పై ఉన్న ప్రేమతో చేస్తున్నాడా, లేదంటే ఎవరికైనా మంచి పోటీగా ఈ మెగా కజిన్స్ ను తయారు చేసుకోవాలి అనుకుంటున్నాడా అన్న గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. పవన్ ఈ కొత్త లెక్కల వెనక ఎత్తుగడ ఏమిటో తెలియాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా